తిరుమల లడ్డు వివాదం రోజు రోజుకు ముదురుతోంది. కొందరు లడ్డు అపచారపై పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నటుడు ప్రకాష్ రాజ్ పై మండిపడ్డారు. లడ్డు అపచారం జరిగిందని మేము మాట్లాడుతుంటే ప్రకాష్ రాజ్ ఎందుకు మాట్లాడుతున్నారు, ఆయన ఏం సంబంధం అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేను ఇంకో మతాన్ని నిందించానా, దీని గురించి మాట్లాడుతుంటే మాట్లాడవద్దు అని అంటున్నారు. తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా అని పవన్ ఫైర్ అయ్యారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. అలాగే ఓ ట్వీట్ కూడా చేశారు. తన వ్యాఖ్యలను పవన్ అపార్థం చేసుకున్నారని, తాను ఒకటి చెబితే ఆయన మరోలా అర్థం చేసుకున్నారని అన్నారు. ప్రస్తుతం తాను విదేశాల్లో షూటింగ్లో ఉన్నానని, ఈ నెల 30 తర్వాత వచ్చి పవన్ అన్న ప్రతి మాటకు సమాధానం చెప్తానన్నారు. వీలైతే తన ట్వీట్లను మళ్లీ చదివి అర్థం చేసుకోండి అని ప్రకాష్ రాజ్ ఓ వీడియోను విడుదల చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి